100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాషా పాండిత్యం, భాషా ప్రకర్ష ఈ రెండింటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే వినసొంపుగా ఉండేది. వాళ్ళు మాట్లాడేటువంటి పదజాలం గురించి డిక్షనరీలు చూసి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉండేది. ఇప్పుడు నోరు తెరిస్తే బూతు పురాణం తప్పితే మరొకటి ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో భాష విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారింది. రాబోయేటువంటి రోజుల్లో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తూనే భాషని, అలానే రాజకీయాలను కూడా హుందాగా నడపాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. నిజానికి ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు అటువంటి సిచ్యుయేషన్ ఉందా? ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే ప్రజాప్రతినిధుల ఆత్మీయ సత్కార కార్యక్రమం. సో వాళ్ళందరికీ కూడా ఒక హితబోధ చేశారు. కానీ ఆ హితబోధ ఏపీ పాలిటిక్స్లో చెల్లుబాటు అవుతుందా? డెఫినెట్గా. అంటే తను గెలిచిన 21 మంది 22 ఎంపీలకే కాకుండా తనతో పాటు అక్కడున్న క్రియాశీలక సభ్యులతో పాటు, పార్టీ ప్రముఖులతో పాటు రాష్ట్రానికే కాకుండా అన్ని పార్టీలకు ఒక సంకేతకం ఇచ్చినట్టే. ఎందుకంటే మన భాష, మన నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందండి. ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 సార్ మీకు తెలియదు కదా కేశవ్ గారు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. నువ్వు మాట్లాడొచ్చు కదని చెప్పి ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడకూడదు. అదే అట్లా అనుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దేశ రాజకీయాల్లో ఆయన్ని వ్యక్తిగత హననం చేసినట్టు ఏ రాజకీయ నాయకుడు చేయాలి. ఎన్ని రకాలుగా హింసించారు సార్. ఎక్కడ తొనికాడ బెనికాడ ఒక్క మాట కూడా బ్యాలెన్స్ తప్పల. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 4 పిల్లలు 4 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టు మారుస్తాడని చెప్పి అన్న ఏ రోజు ఒక్క మాట భారతి గారిని కానీ ఎవరు అనలా. అమ్మ ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పి అన్నారు తప్పితే తన బిడ్డల్ని, తన తల్లిని దూషించిన ఈ సోకాల్ రాజకీయ నాయకుల్ని తన అసెంబ్లీ గేటు దాటనివని చెప్పి అన్నా కానీ సవాళ్ళు తగ్గిస్తారు. ఏమైపోయారు? వాళ్ళ ఇంటి గేటు దాటి బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే అండి, భాష నోరు అదుపులో పెట్టుకోవాలి. మనం ఏంటంటే మనల్ని చూసేది గౌరవంగా ఎమ్మెల్యేలు గాను రాజకీయ నాయకులు ఎదగాలనుకున్నప్పుడు ఒకప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు. మన తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఎంత సంస్కరణలు తీసుకొచ్చాడు. 16 భాషల్లో నైపుణ్యమైన వ్యక్తి. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు చూడండి, భాష పట్టు ఎట్లా ఉండేది. అదేవిధంగా నేటితరం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన యాదృచ్ఛికంగా ఇప్పుడు దీన్ని ఉద్దేశించి అన్నాడా, ఇప్పుడు జరుగుతున్న గత 4 రోజుల నుంచి పరిణామాలు గురించి అంటున్నాడు అనేది అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే కేడర్కి ఒక మాట చెప్పాడు, మీరు వ్యక్తిగతంగా ఆ రోజు ఏదో రాజకీయాల్లో మనం మాట్లాడుకోవచ్చు, కానీ వ్యక్తిగత కక్షలు అధికార పార్టీ అంతకుముందు ఉన్న ప్రతిపక్షం, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, అంతకుముందున్న వైసీపీని మీరు ఇదేమి చేయొద్దు. వాళ్ళు ఒకవేళ తప్పులు చేశారనుకోండి, చట్టం తన పని తాను చేసుకుపోతున్నాడు. అదే సమయంగా మీరు హోందాగా వ్యవహరించండి, మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. అంటే కొన్ని కామెంట్స్, ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఒకసారి మనం చూస్తే, పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలి, మనం గెలిచాం కదా అని ప్రజలకు దూరంగా ఉండకూడదు. జనసేన ఈరోజు చెప్పినటువంటి మాట్లాడ రోజుకి ఒక్క ప్రజాప్రతినిధి అయినా కానీ, అంటే గెలిపోయిన మంత్రి పదవులు ఉన్న వాళ్ళైనా కావచ్చు, ప్రజాప్రతినిధులు అయినా కావచ్చు, 24 మంది ప్రజాప్రతినిధుల్లో రోజుకి ఒక్కరైనా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. అధికారంలోకి వచ్చేవని దుర్వినియోగం చేయొద్దు, రౌడీజాన్ని నమ్ముకోవద్దు, దురుసుగా మాట్లాడడం, బెదిరింపు ధోరణితో మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిని నేను వదులుకోవడానికైనా సిద్ధంగా ఉంటాను. సో ఇది పార్టీలో మహిళా నేతలను ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో విమర్శించినా కానీ సీరియస్ యాక్షన్ తప్పదు. సంస్కరించాల్సిన మనమే తప్పులు చేస్తే సమాజం క్షమిస్తుందా అని అడిగారు. అంటే ఆయన చెప్పింది కరెక్టే. ఓకే, ఆయన గీత గీసి ఈ గీత దాటకూడదు అని అంటే ఓకే, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అలాంటి పరిస్థితి, అలాంటి వాతావరణం ఉందా? అంటే దేశం మొత్తం చాలా విమర్శించే విధంగా, బాధపడే విధంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. నేడు రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది మీడియా పర్సన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లో బయటికి తీసుకొచ్చేదానికి ఎన్ని పరిణామాలు వస్తున్నాయి. అంటే ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకి అందరికీ ఉంటారు. కాబట్టి వాళ్ళేం తప్పు చేస్తారు సార్? వాళ్ళేం తప్పు చేయరు కదా. వీళ్ళ యొక్క రాజకీయ కక్షల కోసం ఒకరికొకరు దూషించుకుంటే అది శృతి మించిపోయినప్పుడు ఇలాంటి పరిణామాలు వస్తాయి. ఇప్పుడు ఆయన్ని ఏ రోజు కూడా నన్ను దూషించినప్పుడు మీరు బ్యాలెన్స్ తప్పొద్దు, మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారు అవతల వాళ్ళు అని చెప్పి పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. కానీ ఆ రోజున మాజీ సినిమా యాక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, అధికార పార్టీ బెదిరింపు ధోరణిలో ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని రకాలుగా వల్గర్గా మాట్లాడారు చూశారు కదా.
అంటే ఆనాడు వాళ్ళు చేసిన తప్పే, ఈనాడు వీళ్ళు చేస్తుంది తప్పే. కాబట్టి ఎక్కడ ఇది బ్యాలెన్స్ కావాలంటే నోరును అదుపులో పెట్టుకోవాలి, సమయం పాటించాలి. ఎవరైనా తప్పు. ఇప్పుడు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా మీరు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు గతంలో ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దానికి మీరు చేసింది ఏమన్నా మంచి చేశారని చెప్పనొచ్చు. ఇప్పుడు మీ కాడకు వచ్చేదానికి తప్పు తెలిసి ఆవేశంతో మొత్తం వ్యవస్థల్ని, మీడియాని, మిగతా వ్యవస్థల్ని కూడా తిట్టే పరిస్థితిలో ఏరా ఓరే అనే పరిస్థితి రావటం అంటే ఇది దారుణమైన పరిస్థితి కదా. అది ఎందుకు వస్తుంది? ఈ పరిస్థితులకు కారణం ఏంటి, గతంలో జరిగిన తప్పులేంటి, రెక్టిఫై చేసుకుని ఆత్మపరిశీలన చేసుకుంటే అందరికీ మంచిదండి. కానీ ఒకటంటే ఇప్పుడు ఏపీలో మళ్ళీ కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. అప్పుడెప్పుడో అన్న మాటల మీద ఇప్పుడు కేసులు పెడుతున్నారు, ఎప్పుడో మూసేసిన కేసులు మళ్ళీ తెరుస్తున్నారు. ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు విపక్ష నేతలు, వైసీపీ నేతలు చాలా ఘాటుగానే విమర్శలు. మొన్న పేరు నాని గారి ప్రెస్ మీట్ కానీ, నాడు అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ కానీ, ఇవాళ విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్ కానీ, ఇవన్నీ ఎవరో ఎక్కడ ఏం తగ్గే పరిస్థితిలో లేరు అనేటువంటి సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు మేము బ్యాలెన్స్ పాటిస్తాం అంటే ఎంతవరకు అది సమస్యను కట్టుదిట్టం చేయడానికి, కంట్రోల్ చేయడానికి అవకాశం ఇస్తుంది? అంటే ఇక్కడ ఒకటి సార్, ఎవరికి వాళ్ళు లక్ష్మణ రేఖ ఒకటి అనేది గీసుకోవాలి. ఇక్కడ లక్ష్మణ రేఖ పవన్ కళ్యాణ్ గారు గీసేశాడు ఆ పార్టీకి. సో పార్టీ లైన్ దాటి మాట్లాడే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అది ఆయన ముందుకు వచ్చాడు కదా, ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు కదా. ఆయన అనేక రకాలు తిట్టినా మీరు ఎక్కడ తనకలా బనకలు ఈ రోజు దేశంలో రాజకీయాలకి సరికొత్త భాషను చెప్పాడు. ప్రధానమంత్రి మోదీ గారు పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన గుండెల్లో ఉన్నాను నేనని చెప్తున్నాడు. అంతే కదండి. ఇప్పుడు ఆ విధంగా ఆ వ్యక్తిలాగా మీరు మిగతా ఎందుకు ఉండకూడదు? ఏ పార్టీ నాయకులు, ఏ పార్టీ అధినేతలు జనరల్ ఇలాంటి విషయాలు ఆదర్శంగా తీసుకోరు కదా. కొట్టేయి, పగలగొట్టేయి, తల కొట్టేయి, ఇట్లాంటివి తీసుకుంటారు. అది ఏంటనేది ఎందుకు ప్రజలు మన గురించి అంటున్నారు? మన భాష పరుష పదజాలంతో మాట్లాడింది కరెక్ట్గా ప్రజలు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చూస్తారు కదా సార్. లక్షలాది మంది మనం చూస్తాం మీడియాలో మనం మాట్లాడేటప్పుడు. కానీ మీరైనా ఆ జాగ్రత్త. ఇప్పుడు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు అని మనం అంటాం, మీరైనా నేనైనా, పవన్ కళ్యాణ్ గారు అంటాం. కానీ వాళ్ళ యొక్క పాలసీస్ ఏమైనా తప్పు చేసినప్పుడు ఆ పాలసీస్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది తెలియజేస్తాం. తెలియజేయాల్సిన బాధ్యత మీరు దాదాపు 2.5 దశాబ్దాల అనుభవం మీకు కానీ మనకు కానీ ఉంటుంది. యాజ్ ఏ విశ్లేషకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు దూరం అయిపోయింది, రాజధాని లేకుండా ఏ విధంగా ఉంది, రోడ్లు ఎందుకు లేవు, పోలవరం ఎందుకు పూర్తి లేవు, ఈ మల్టిపుల్ డైమెన్షన్లో ప్రజల్లో ఉన్నదే మనం చెప్తాం. అంతే కదండి. మీరు మంచి మ్యాండేటరీ 150 సీట్లు ఇచ్చినట్టు, 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకి పరిమితమైన కారణం ఏంటి అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. చేసుకొని దాన్ని ఏంది, ఎందుకు ఇక్కడ ప్రజలు మనల్ని పొందలేకపోతున్నాం, ఎందుకు మనం చేసే వ్యవహారం కరెక్టా కాదనేది వాళ్ళకు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకొని వాళ్ళ ఆ పార్టీలు ఆ లక్ష్మణ గీత అనేది గీసుకుంటే ఈ పరిస్థితులు. సో పవన్ కళ్యాణ్తో ప్రారంభమైంది కాబట్టి మిగతా పార్టీలు కూడా దారిలోకి వెళ్తాయని ఆశించవచ్చా? తీసుకోవాలి, తీసుకుంటే మంచిది వాళ్ళకి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఎవరికి వారు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఒక స్వీయ లక్ష్మణ రేఖ గీసుకుంటేనే భాష విషయంలో కానీ, సంస్కారవంతమైనటువంటి తీరు విషయంలో కానీ రాజకీయ నాయకుల్లో పరివర్తన రావడానికి అవకాశం ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు. ఈ విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాల్సిందేనని చెప్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం చూస్తే రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలు హుందాగా ఉండి తీరాల్సిందే. అందుకు జనసేన పార్టీ తనదైన శైలిలో ముందడుగు వేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలనేది చంద్ర శ్రీనివాస్ గారి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.